ఒక బాలీవుడే కాదు, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఈ సినిమా 4 గంటల నిడివి ఉన్నా కానీ థియేటర్స్ ఇప్పటికీ నిండే ఉంటున్నాయి. ప్రేక్షకులు ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఈ సినిమాని హ్యాపీగా చూస్తున్నారు. ఒక్కో సీన్ నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందని ఎగ్జైట్మెంట్ ని పెంచుతుందని అంటున్నారు. అలాగే ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఫస్ట్ పార్టే మైల్డ్ హార్ట్ అటాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ అన్ని రికార్డ్స్ తుడిచిపెట్టేలాగా దూసుకువెళ్తుంది. సినిమా హిట్టా ఫట్టా అనేది కేవలం బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో మాత్రమే నిర్ణయించబడదు. ఒక సినిమా నిజంగా హిట్ అవ్వాలి అంటే అది ప్రేక్షకుల హృదయాలను ఎంతగా తాకిందన్నదే అసలు మెజర్ చేసే కొలత. అలా కొన్ని సినిమాలు కలెక్షన్లు సంపాదిస్తాయి. ఇంకా కొన్నిసార్లు కొన్ని సినిమాలు మాత్రం మన ఎమోషన్స్ లో భాగమై ఒక టెరిఫిక్ మ్యాసివ్ గా మారిపోతాయి. అలాంటి అరుదైన ఉదాహరణలు భారతీయ సినిమాలో చాలా తక్కువ. ఒకప్పుడు బాహుబలి 2 ది కన్క్లూజన్ విడుదలైనప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక్క ప్రశ్నే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రగిలించింది. ఆ ఆసక్తి, ఆ భావోద్వేగమే ఆ సినిమాను చరిత్ర సృష్టించే స్థాయికి తీసుకువెళ్ళింది. ఇప్పుడు అదే విధంగా మరో సినిమా భారీ స్పందనను రాబడుతోంది. అది దురంధర్ 2. అయితే ఈ సినిమా సృష్టిస్తున్న ప్రపంచనం కేవలం ఒక కథ కారణంగా మాత్రమే కాదు, దేశభక్తి అనే బలమైన భావోద్వేగంతో కూడుకున్నదని చెప్పాలి. ఏ సినిమా అయినా పెద్ద విజయాన్ని సాధించాలంటే కేవలం భారీ సెట్లు, గ్రాఫిక్స్ లేదా యాక్షన్ సన్నివేశాలు సరిపోవు. వాటి వెనుక ప్రేక్షకులను కదిలించే ఒక బలమైన భావోద్వేగం ఉండాలి. ప్రేక్షకుడు థియేటర్లో కూర్చొని చూస్తున్న కథలో తనను తాను చూసుకోవాలి. అప్పుడే ఆ సినిమా అతని మనసులో నిలిచిపోతుంది. బాహుబలి సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్నది ఒక కుటుంబ గాథ, ప్రతీకారం, రాజ్యపాలన అనే భావోద్వేగాల మేలవింపు. కానీ దురంధర్లో చూపించిన భావోద్వేగం మరింత విస్తృతమైనది. ఇది వ్యక్తిగత ప్రతీకారం కాదు, ఒక దేశం కోసం చేసే పోరాటం, దేశాన్ని కాపాడేందుకు శత్రువులను ఎదుర్కొనే ధైర్యం చూపించే కథ ఈ సినిమాలో ప్రధానంగా కనిపిస్తుంది. అందుకే ఈ సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక ఇండియన్ గా గర్వంగా ఫీల్ అయ్యి చూస్తున్నాడు. ఈ చిత్రంలో చూపించిన కథాంశం కూడా చాలా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుంది. దేశానికి ముప్పుగా నిలిచే ఉగ్రవాద శక్తులను వారి దేశానికే వెళ్లి ఎదుర్కొనే కథ ప్రేక్షకుల్లో ఒక రకమైన సంతృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే ప్రతి భారతీయుడి మనసులో దేశం పట్ల ఒక గౌరవం ఉంటుంది. అదే సమయంలో దేశానికి హాని చేసే శక్తులపై ఆగ్రహం కూడా ఉంటుంది. ఈ రెండు భావోద్వేగాలు కలిసినప్పుడు ప్రేక్షకుడు సినిమాలో జరిగే ప్రతి సంఘటనను తన సొంత భావోద్వేగంగా అనుభూతి చెందుతాడు. అందుకే థియేటర్లు కేవలం వినోదం కోసం వచ్చే ప్రదేశాలుగా కాకుండా ఒక జాతీయ భావనను ప్రతిబింబించే వేదికలుగా మారుతున్నాయి. గతంలో కూడా దేశభక్తి కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి. ఉదాహరణకు D-Day వంటి చిత్రాలు ఉగ్రవాదం నేపథ్యంతో తెరకెక్కాయి. కానీ ఆ కథల్లో చూపించిన ముగింపు ప్రేక్షకులకు పూర్తిగా సంతృప్తి ఇవ్వలేదు. కథలోని హీరోలు తమ లక్ష్యాన్ని పూర్తిగా సాధించలేకపోవడం వల్ల ప్రేక్షకుల్లో ఒక అసంతృప్తి మిగిలింది. కానీ దురంధర్ కథ మాత్రం ప్రేక్షకుడు ఆశించే విధంగా ముందుకు సాగుతుంది. అందుకే ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడు ఒక భావోద్వేగ విజయాన్ని కూడా అనుభవిస్తాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించిన రణ్వీర్ సింగ్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. ఆయన పోషించిన హంసా పాత్రలో ఒక ప్రత్యేకమైన ధైర్యం కనిపిస్తుంది. ఒకవైపు అతని యాక్షన్ చాలా క్రూరంగా, ఉగ్రంగా కనిపిస్తే మరోవైపు దేశం కోసం ప్రాణాలకైనా సిద్ధమయ్యే త్యాగ భావన కనిపిస్తుంది. ఈ రెండు లక్షణాలు కలిసి ఆ పాత్రను మరింత బలంగా నిలబెట్టాయి. ఈ పాత్రను చూసిన తర్వాత చాలా మంది అభిమానులు దీనిని పేట్రియాటిజం విత్ స్వాగ్ అని అభివర్ణించారు. ఆ వ్యాఖ్యను ప్రత్యేకంగా ప్రస్తావించిన వ్యక్తి అల్లు అర్జున్. ఆయన చెప్పినట్టే ఈ సినిమాలో దేశభక్తి కేవలం నినాదాల రూపంలో మాత్రమే కనిపించదు. అది ఒక స్టైలిష్ యాక్షన్ కథగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వ్యూహాత్మకంగా జరిగే ఆపరేషన్స్, నిజ జీవితానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు ఈ సినిమాను మరింత విశ్వసనీయంగా నిలబెట్టాయి. ఇక దురంధర్ 2 విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద అసాధారణ స్పందన లభించింది. కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా భారతదేశంలో 846.87 కోట్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా 1361.95 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. ఈ స్థాయి కలెక్షన్లు రావడం వెనుక అసలు కారణం కేవలం స్టార్ పవర్ కాదు, ప్రేక్షకుల మనసులో ఉన్న జాతీయ భావనను ఈ సినిమా సరిగ్గా పట్టుకోవడమే ప్రధాన కారణం. ప్రస్తుతం భారతదేశంలో న్యూ ఇండియా అనే భావన చాలా బలంగా వినిపిస్తుంది. దేశం తన శత్రువులను ఎక్కడైనా ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉందనే ఆత్మవిశ్వాసం ప్రజల్లో పెరిగింది. ఈ భావజాలాన్ని దర్శకుడు ఆదిత్యధర్ తన కథలో అద్భుతంగా మిళితం చేశారు. అందుకే ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా మాత్రమే కాకుండా ఒక జాతీయ భావనను ప్రతిబింబించే చిత్రంగా నిలిచింది.
బాహుబలి ఒక పురాణ గాథలా సాగిన వీరగాథ అయితే, దురంధర్ మాత్రం ప్రతి భారతీయుడు తన సొంత విజయంగా భావించే ఒక కథగా నిలిచింది. అందుకే ఈ సినిమా రికార్డులు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి. దురంధర్ సృష్టించిన ఈ రికార్డులను భవిష్యత్తులో మరొక సినిమా అధిగమించాలంటే కేవలం భారీ బడ్జెట్ సరిపోదు. భారీ సెట్లు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. కానీ ఒక సినిమా చరిత్ర సృష్టించాలంటే ప్రజల్లో ఒక పెద్ద భావోద్వేగాన్ని రగిలించాలి. ప్రేక్షకులు తమ జీవితాలతో అనుసంధానం చేసుకునే కథ ఉండాలి. దురంధర్ విషయంలో ఇదే జరిగింది. మొదటి భాగం ద్వారా కథకు బలమైన పునాది వేసి రెండో భాగంలో ఆ భావోద్వేగాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లారు. అందుకే ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్మ్ లాగా మారింది. స్టార్ పవర్, బలమైన కథ, దేశభక్తి, భావోద్వేగం ఈ మూడు కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి భారీ విజయాలు సాధ్యమవుతాయి. ఈ సినిమా విజయంతో భారతీయ సినిమా కథాంశాల ఎంపిక కూడా మారే అవకాశం ఉంది. ప్రేక్షకులు ఇప్పుడు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ఒక బలమైన భావోద్వేగాన్ని అనుభవించేందుకు కూడా సినిమాలను చూస్తున్నారు. సరైన కథ, సరైన భావోద్వేగం కలిసినప్పుడు అది భాషల సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఎలా విజయాన్ని సాధించగలదో దురంధర్ నిరూపించింది. రాబోయే సంవత్సరాల్లో మరెన్నో సినిమాలు వస్తాయి, మరెన్నో రికార్డులు ఏర్పడతాయి. కానీ దురంధర్ సృష్టించిన ఈ విజయగాథ మాత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచిపోతుంది. ఇది కేవలం బాక్సాఫీస్ రికార్డుల కథ కాదు, కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాల ప్రతిబింబం. ఇదే ఈ సినిమాను నిజమైన విజేతగా నిలబెట్టిన అసలు కారణం.